అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ముందు రోజు ఎలా అయితే మా మమ్మీ హెల్ప్తో బ్యాక్గ్రౌండ్ అయితే సెటప్ చేశాను. తర్వాత నేనైతే ఓంప్రదంగా అరటి చెట్లని కుండీల్లో వేసి బొట్లు అయితే పెట్టాను. తర్వాత పాలవెల్లికి కూడా పసుపు రాసి బొట్లు అయితే పెట్టేశాను. అన్నీ ఆ రోజే అయితే అవ్వవు కదా అని చెప్పి ముందు రోజే కొన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటున్నాను. ఇది నాకు ఫస్ట్ టైం అవ్వడంతో మా మమ్మీ ఉండడం బాగా యూజ్ అయింది. మా మమ్మీ లేకపోతే ఇవన్నీ నేను ఒక్కదాన్ని ఎలా చేసుకోగలనో ఏమో అనిపించింది. ఫ్రూట్స్ అయితే వాష్ చేసి పసుపు రాసి బుట్ట పెట్టి దారాలు అయితే కట్టేశాను. నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి నా హస్బెండ్ అయితే రమ్మన్నాను. ఫస్ట్ టైం పిలవంగానే మాట విని అయితే వెంటనే వచ్చారు. కానీ వచ్చాను లాభం ఏమండి హెల్ప్ అంటే లేదు నాకు వర్క్ అంటున్నారు. అలా కూర్చొని వర్క్ చేసుకుంటున్నారు తప్పితే కొంచెం హెల్ప్ కూడా చేయట్లేదు. ఇప్పుడు దాకా కెమెరాని అయితే చూడలేదు. ఎప్పుడైతే కెమెరాని చూసారో సరే ఉండి హెల్ప్ చేస్తాను నీకు అని చెప్పేసి షో చేయడానికి అయితే వచ్చేసారు. నేను ఈ క్లిప్పే యాడ్ చేస్తాను అనుకున్నారు పాపం. కానీ నేను అక్కడ ఏం జరిగిందో అదంతా యాడ్ చేసాను. ఈ వీడియో చూసాక నా హస్బెండ్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఏమన్నారో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఆల్మోస్ట్ ఇంక అన్ని పనులు అయితే అయిపోయినాయి. ఇక్కడైతే నేనైతే లైటింగ్స్ అన్నీ చెక్ చేస్తున్నాను. లైటింగ్స్ పెడదామని చెప్పి కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని అయితే పోయినాయి. ఈలోగా బయట నుంచి డీజే అయితే మంచిగా పెద్దగా వినిపిస్తుంది. వెళ్దాం చూడడానికి అని అంటున్నాను. నీకేం పని లేదా లేట్ నైట్ అయిపోయింది అంటున్నారు. ఎలా అయితేనో మొత్తం అంతా క్లీన్ చేసాను. మా హస్బెండ్ ఒప్పుకున్నారు బయటకు వెళ్దాం పద చూపిస్తాను అని అన్నారు. అంతే వెళ్ళిపోతున్నాం బయటికి. ఐస్ క్రీమ్ అయితే కనిపించింది. అంతే ఇంక మనం ఆగం కదా, ఒక ఐస్ క్రీమ్ అయితే కొనేసుకుని తినేస్తున్నాను. సరే బాగా లేట్ నైట్ అయిపోయింది కదా ఇంటికి వెళ్ళిపోదాం, రోడ్డు మీద కూడా ఎవరు లేరు, బాగా వర్షం అయితే పడుతుంది అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము ఇంటికి అయితే. ఇంతకీ ఆ డీజే సౌండ్ ఎక్కడో కాదండి, మా ఇంటి పక్కనే మా స్ట్రీట్లోకి అయితే ఎంటర్ అయ్యింది. సరే కదా మనం ఈ లోపల ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి ఇంటికి వచ్చాం. 12:10 అయ్యింది టైం చూస్తే. సరే పైనుంచి చూద్దాం కదా అనుకుంటే ఇంతలోపు మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి కరెక్ట్గా పోలీసులు అయితే ఆపేశారు. అలా మేము పడుకునేసరికి 1:45 అయితే అయిపోయింది. మార్నింగే లేచి నేనైతే బెల్లం తాలికలు అయితే చేసేస్తున్నాను. అలాగే బూర్లకి పూర్ణం కూడా చేసేసుకున్నాను. కుడుములు అయితే పెట్టేసి బెల్లం తాలికలు కూడా ఒక పక్కన చేసేస్తున్నాను. పక్క నుంచి మా హస్బెండ్ని లేవమని చెప్పి అరుస్తున్నాను. పండగ పూట కూడా ఆ మొద్దు నిద్రే ఎంతసేపు లేపినా అసలు లేవట్లేదు. ఆయన మాత్రం ఏం చేస్తారులేండి, నైట్ షిఫ్ట్ కదా, నైట్ 4 వరకు వర్క్ చేసుకుని పడుకున్నారు. లేట్ అయిపోయింది బాగా. అన్నీ రెడీ చేసుకుంటున్నాను. పీట మీద ఇవి ముగ్గులు అవి వేసేసుకుంటున్నాను అనమాట. మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయి వచ్చేసారు. వచ్చేసి పాలవెల్లికి మామిడాకులు అయితే కడుతున్నారనమాట. నేనేమో గుమ్మానికి తోరణానికి రెడీ చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఇద్దరం కలిసి అయితే డెకరేషన్ అంతా చేసాము. లాస్ట్లో వీడియో క్లిప్ యాడ్ చేస్తాను. డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది. మా మమ్మీ అయితే గారెలు బూర్లు వేసేసారనమాట. నాకు ఇవి అసలు రావు వేయడం. థర్మోకోల్ షీట్ అయితే తీసుకుని వినాయకుడిని అయితే డ్రా చేసి కట్ చేసాను నేనే. అంగో అక్కడ కనిపిస్తుంది చూడండి, అది నేనే కట్ చేశాను అనమాట. దానికైతే గుండు సూదులు పెట్టి పువ్వులు అయితే పెడుతున్నాము. ఇంకా నేనైతే కలసం రెడీ చేసేస్తున్నాను. దానికి బొట్టు పెట్టేసి మంచిగా పెట్టేశాను. అన్నీ సెట్ చేసి నేను కూర్చున్నాను. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि विशेषाणाय बालचन्द्राय श्रीहरीशाय పూజ అయితే అయిపోయిందండి. మేమైతే టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే క్రామా స్టోర్కి తీసుకెళ్లారు. సడన్గా క్రామా స్టోర్కి ఎందుకు తీసుకొచ్చారా అనుకున్నాను. లాస్ట్ వీక్ మాదైతే మిక్సీ పాడైపోయిందనమాట. అది కొనడానికి తీసుకొచ్చానని చెప్పి అన్నారు. నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకో అన్నారనమాట. నేనైతే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. మిక్సీ సెలెక్ట్ చేయడానికి 10 minutes పడితే దాన్ని ప్యాక్ చేయడానికి మాత్రం 1 hour పట్టింది. మీరు ఎప్పుడైనా క్రామా స్టోర్కి వెళ్తే ప్యాకింగ్ వాడు చేస్తానన్నా సరే మీరు వద్దని చెప్పండి. సరే గిఫ్ట్ ప్యాక్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మిక్సీ ఎలా ఉందో మీరు చూసి చెప్పండి. ఈ వీడియో అయితే ఇక్కడితో సమాప్తం. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.
మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.